దారి పొంట తను దవ్వ దవ్వ తను రానిద్దునా పోనిద్దునా జోరు మీద తను కారు మీద తను తోలిద్దునా మరి ఊకుందునా దారి పొంట తను రానిద్దునా తోబ పొంట తను పోనిద్దునా నాయన్క 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 వర్తాను నా ముంగటుంటాను రానిద్దునా మరి పోనిద్దునా సాయాలు సాయాలు థ్యాంక్ యూ 500 వచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడుంటా సోలపురం పోయినాను సోలడడ్లు తెచ్చినాను దంచనన్న దంచే ఆహా నేను దంచపోయి అమ్మగాని దంచే ఊహూ నేను దంచవు రాజుగారు థ్యాంక్ యూ 200 వచ్చినందుకు డీజే ప్రోగ్రామ్ ఫ్రీ డీజే కొన్నాక ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా మీరెవరమ్మా ఏ ఊరు పిల్ల మీద మా ఊరుకు వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా సంపత్ గారు థ్యాంక్ యూ 700 కొట్టినందుకు డబల్ ట్యాప్ లైవ్ లకు 2000 మంది చూస్తారు కనీసం 500 లైక్లను కొట్టురి డీజే కొనుడే పక్క అరే అజ్జియా ఇక నువ్వు డీజే కొనవురా డీజే కొనుడే ఏదేమైనా డీజే కొనుడే నువ్వు కొంటావు నేను చూస్తా ఏమన్నా అంటే వీడియోలో పైసలు వచ్చినాక కొట్టా అంటావు అవి రావు నువ్వు కొను ఒక నెల రోజులు అవురా ఫేమస్ అయినాక బుచ్చ పైసలు వస్తాయి డీజే కొన్నావు అన్ని కొన్నావు దానికే పూట పెట్టుకొని ఉంటే పుత్తెళ్ళు అవుతాయి ఇక మన అయినట్టే మనం కొన్నట్టే మరి ఏం చేద్దాం చెప్పురా మన దగ్గర పైసలు లేవే పైసలు లేనప్పుడు 4 రోజులు ఆగాలి అరే గట్ల కాదురా ఇది కార్తీక పుణ్యమే బొచ్చడు పెళ్ళిళ్ళు ఉంటాయి ఓ 10 ప్రోగ్రాలు వేసుకున్నా ₹1,00,000 అవుతాయిరా డీజే కొనరా ఇప్పటికి పైసలు అంటే ఏడు దొరుకుతాయిరా ఇంకా వడ్లు అమ్మలే వడ్లు అమ్మినాక మావ 2 లక్షలు ఇస్తా అన్నది ఇంకా బయట వాళ్ళని మిత్తి కడిగితే వడ్లు అమ్మినాక ఇస్తా అంటారు సరేరా నీకు ఇష్టం ఉన్నప్పుడు కొనుక్కో కానీ నీ ఎందుకు చెప్తానా అంటే సంక్రాంతి వస్తుంది 31 వస్తుంది ఈ మధ్యలో బొచ్చడు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఓ ₹4 వెనకేసుకుంటావు అని చెప్తానరా వెనక మా ఎత్తుం కానీ మరి ఇప్పటికిప్పుడు కొనాలంటే పైసలు ఏడు ఉన్నాయిరా ఎవరైనా పైసలు ఇచ్చినాక కొన్నావు కొనుడే పరిసేపు అజ్జిగా ఇక ఇవన్నీ ముచ్చటిగా అలవై కానీ నువ్వు ఒక పని చేయరా చక్క మీ అవ్వ దగ్గర పోరా కాలు మొక్కు దండం పెట్టు బతిలాడు ఏమన్నా పైసలు తెచ్చి ఇవ్వను గట్టిగా 4 ప్రోగ్రాలు పడ్డాయి అనుకో నీ అప్పు మొత్తం తీరుతుందిరా అరే నువ్వద్దేరా గట్టిగా 4 ప్రోగ్రాలు నడిచాయనుకో నా బ్యాగ్ అంతా తీరుతుంది ఇంటికి పోయి మా అవ్వ కాళ్ళ మీద వాడతా బతిలాడతా ఖచ్చితంగా డీజే ఉండగానే కళ్ళ ముంగ వాడతా అరే కొనరా నీ అప్పు తీరేదాకా నీతోనే ఉంటారా నాకు ₹1 ఇవ్వకుండా మంచిదే అరే అజ్జిగా నువ్వు రానా దోస్తా అంటే నీ లెక్క ఎవరు ఉండనే ఉన్నాడు మా అవ్వా ఏంద్రా అన్న కొద్ది అవ్వాన పడుతుంది ఏం పుట్టిందిరా ఏమైంది ఇక డీజే కొనియావా మొన్ననే చెప్తి కదరా వడ్ల పైసలు వచ్చినాక కొనిస్తానని తాపుకోసారి కలత్తందా నీకు గట్ట కాదే ఇప్పుడు డీజే కొని ఈ కార్తీక పుణ్యానికి పెళ్ళిళ్ళు ఉన్నాయి మళ్ళీ 31 సంక్రాంతి ఈ సందులో 4 పైసలు సంపాదించావు అనుకో మన బాగా అంతా తీరుతుంది ఓ డీజే పిచ్చి పట్టింది ఎవరా నీకు 10వ తరగతి ఎట్లా పాస్ గా అన్నాను రాంది లేదు కానీ డీజే కొని అని మొదలు పెట్టినావు నీ చదువు సలవు నీ వందనాలు చూసుకుంటూ రాస్తే నాకు డీజే కొని బాగా బలిచేస్తానా అరపోడా ఏమో డీజే అంటున్నావు ఎట్లా చదువుకోవాలి అప్పులు ఎట్లా కట్టాలి మేము ఎట్లా బతకాలన్నా రంది లేదు ఇంట్లో ఉప్పు లేదు కారం లేదు బియ్యం లేవు నేను ఎడ తెచ్చి పెట్టాలిరా ఏమో బాధిస్తాను నన్ను పోడా ఒక్కొక్క పొరగాని చూడుకో మంచిగా చదువుకుంటా పని చేస్తారు అవయ్య కాసరైతారు బాగా తినుకుంటా ఊరు విన తిరుక్కుంటా నీకేం ఏర్పడుతుందిరా ఊక డీజే అంటున్నావు ఇప్పుడు కొనిస్తావా కొనియవా ఒకటే ముచ్చరా చెప్పు ఏమో బాగా బెదిరిస్తానెవరా నన్ను కొనియా ఏం పెట్టి కొనియాలే ఏం చేస్తావో చేసుకోపా కొనియావా కదా కొనియకుండా అయితే ఈ ఇంట్లో అడుగుదాం బెట్ట ఎక్కడన్నా పోయి బత్తపో ఈ పాడకావుతోటి నాకు గోసే ఉన్నది నిన్ను వచ్చామా అనువయ్యా ఇక రారా ఇంట్లో ఎండో బంగారం ఉన్నది కొంటవై తెచ్చుకుంది రారా నీకు అదే ఉన్నదేవరా నేను వచ్చామా అనువయ్య నేను గోస ఉంచుకుంటానేవరా గట్ల కాదే మనం డీజే అనుకున్నాం అనుకో బొచ్చడి పైసలు వస్తే మనం బాగా అంత తీరుతుంది మనం పెద్ద బిల్డింగ్లు ఉదయం కట్టుకోవచ్చు బంగారం బ్యాంకులో కుదిరేటప్పుడు పైసలు వేద్దామే నీ కుదబెట్టుడు గంగలవను ఎల్లుండి కుదబెట్టి తెచ్చిత్తతి
అజ్జిగా కంటికి కనబడతలేవు అంత మంచిదేనారా? అంత మంచిదే గాని ఎటు పోతానవే? నువ్వే కంటి కనబడతలేవు, ఇంకా నన్ను అడుగుతాను. నేనెటు పోతారా? ఇక గవ్వే ట్రాక్టర్లు పట్టుకొని ఏడ్చుడు అవుతుంది. ఇక లోన్లు లేవా? అటు ఇటు తిరుగుడు అవుతుంది. మొన్న కొత్త డాక్టర్ కొన్నాడు గానీ దాదివా మరే? చిన్న పోంజలు కలిసి మెయిల్ను ఎంత ఉండే దాదివయ్యా? తీరాదరా, ఈ లోన్లే ఉండే, ఈ లోన్లు అన్న అయిపోయి ఒక్కరోజు 4 రోజులు కూర్చుందాం. సరే సరే పోతానియా. ఎటు పోతానవురా? ఏమో ఆగమం పోతాను అగిత్తలు వేసినట్టు. డీజే కొనానే, నువ్వంటే ఆటో నడుపుతాను, పైసలు వస్తాను. నేనేం పని చేస్తానా? డీజే కొని పైసలు సంపాదించాలి ఇప్పటి నుంచలే. ఏందిరా నువ్వు డీజే కొంటానవా? ఊరి నీ అవ్వ కథ పాడుగాను. అంటే డీజే కొనతానే, నువ్వు ఆటో నడుపుకుంటే ఏం లేదా? నేను డీజే నడుపుతానే వస్తాను నీకు. ఏ గట్ల కాదురా, నువ్వు ఇంకా 10వ తరగతి అయిపోయి ఇప్పుడు డీజే కొని ఏం చేస్తావురా? అన్నా నాకు డీజే అంటే పిచ్చే, మావ పైసలు ఇస్తానే పోయి డీజే కొనుక్కోవాలి అంతే. అరే డీజే కొంటావారా? మొన్ననే ఇక్కడ కరీంనగర్ కాడ ఒక సెటప్ చూసిన, మనకి ఏదో ఆపద ఉన్నదట, అమ్ముతాడట. మహారాష్ట్ర సెటప్ ఏక్ దమ్ ఉన్నది, మొత్తం బాక్స్ టాప్ పెడితే నీ అవ దిమ్ము అంటానే. అవునానే మంచిగా ఉన్నానే, మరి ఇంతకిస్తానడే? అరే మొత్తం 6 లక్షలు అన్నారా. నీకు డీజే, టాటా ఏసీ, జనరేటరు, ఆ సెట్టుకు సెట్ అమ్ముతా అన్నాడు 6 లక్షలు. మరి సెటప్ మంచిగా ఉన్నదానే? బెహే సెటప్కి ఏమైందిరా? సెటప్ చూస్తే ఏక్దా ఉంటుంది, మొత్తం సౌండ్ ఉంటే చెవులు గిల్లు అంటాయి. ఆ సెటప్ డెకరేషన్ ఉన్నదా మొత్తం వేరే లెవెల్ ఉన్నది. అబ్బా 6 లక్షలానే? తక్కువకి ఇయ్యడానయ్యా? ఏ తక్కువకి ఇయ్యా అన్నారా? వాడే 10 లక్షలు పెట్టుకుని ఉన్నాడట. ఆపద ఉండి 6 లక్షలకు అమ్ముతాడట. మేము 5 లక్షలకు అడిగితే ఇయ్యనన్నారా. అబ్బా నేను దాన్ని కొంటేనే ఎల్లుండి వరకు పైసలు చేసుకుంటా, నువ్వు ఒకసారి అడిగి చూడు. ఏ అడుగుడే ఉన్నదిరా, 6 లక్షలు పట్టుకొని రాపో, బందోబస్తు ఉంటుంది సెటప్. ఏళ్ళు పెట్టరా అలా. అరే ఒక ముచ్చట చెప్పన్నా, నడితే 10 ఏళ్ళు, ఏళ్ళు పెట్టకుండా నడుతుంది. అన్న నాకు 4 లక్షలు ఉన్నాయి, ఓ 2 లక్షలు సిడేయరాదు, 6 నెలల్లో మళ్ళీ ఇస్తా. నాక్కడ ఎక్కడ ఉన్నాయిరా? నాకే ట్రాక్టర్ కిస్తీ కట్టడానికి సుక్కగానే వాడతాను, నువ్వు నన్ను అడగా వాడుతీవి. సరే అని సెట్ చేసుకుంటా అని సెటప్ అయితే మాట్లాడు మరి. సరే తీరా, నువ్వైతే పైసలు సెట్ చేసుకో, నేను మాట్లాడతా. సరేనే పోతానా మరి, మర్చిపోకు. ఏమైనా తమ్ముడు డీజే కొంటానవటగా? ఏదో అట్లా చిన్న కొంటాననే, ఎంతైనా నీ అంత కాత్తి. చిన్నదా? 6 లక్షలు పెట్టుకుంటానమాట. అబ్బా నాకు తెలియదు అనుకున్నావారా? అవ్వా మొత్తం నాకన్నా తోపు నడిపించాడున్నావుగా నువ్వే. ఏ నీ అంత కాదు అంతే, నువ్వు అంటే నెలకు 10-15 ప్రోగ్రాంలు నడిపిస్తావు, నీ ఏదో 2-3 నడిపిస్తా గంతే. 2 కాకపోతే 20 నడిపి నీ అద్దంటున్నారా? నువ్వు కొంటే మనకే నయమే. నువ్వు మన ఊళ్ళో 4 ప్రోగ్రాంలు ఉన్నాయనుకో, వేరేటోడు వచ్చి పెడతాను డీజే. ఇప్పుడు నువ్వు కొన్నావు అనుకో, చెరువు నడిపించచ్చు. ఏమన్నారా నువ్వు కొను, నడిపిద్దాం, ఏం కాదు. అబ్బా నువ్వు మస్తు మంచోనివే అన్న, ఇన్ని రోజులు నువ్వేమో అనుకున్నా. అరే మనం ఒక్కరోళ్ళంరా, మనం సాయం చేసుకోకపోతే వేరే వచ్చి చేస్తారా? నా కాళ్ళు నడిపిద్దాం. నువ్వు 4 రూపాయలు సంపాదించుకోవాలి, నేను 4 రూపాయలు సంపాదించుకుంటా. మనం ఒక్క మాట ఉండాలి. అరే అదేందా? ఏ నువ్వు వద్దేనే, ఇద్దరం కలిసి నడిపిద్దాం. ఏనా నేను ప్రోగ్రామ్ పెట్టింది అనుకో, నా టాప్ కాలేదు అనుకో, నీ టాప్ నేను పట్టుకొచ్చుకుంటా. నీకు అవసరం ఉన్నప్పుడు నా టాప్ పట్టుకోపో, అంతే. ఊళ్ళో మన పేరు నిలవాలి. అబ్బా నువ్వు చిన్న పూర్వమే, నీకు తెలివి బాగున్నారు. నువ్వు ఖచ్చితంగా సంపాదిస్తావు డీజే మీద. అగో మనతో ఎట్లుంటే అట్లా ఉండాలి మరి. మరి డీజే ఎప్పుడు పట్టుకొస్తాను? ఎల్లుండి పొద్దుగాల వస్తుంది. ఇవాళ పొద్దుగాల పోయి మాట్లాడొచ్చినావు, డాడీ తలని చెప్తే డీజే స్టార్ట్ కావాలి. ఇక కొనకాడికి గట్టిగా ఉండవు పో. అయితే అని మంచిగా నడిపి వాని చేతికి విని చేతికి ఇయ్యకు, పోరాలు అల పెడతారు. అర్థమైందా? నేను చేతికి నా ఒక్క చేతి ఉన్న నడిపిస్తా. అదే కానీ ఆడ ప్రోగ్రామ్ ఉన్నది, పోయి బాక్సులు పెట్టాలి. పోతాను ఇక పెళ్ళికి. అరే అజ్జిగా, నీ డీజే నడిపించే బాధ్యత నాదిరా. అంటే నేను పిచ్చోనమ్మా, నేను నడిపానా? నాకంత దమ్ము లేదా? అరే గట్ల కాదన్న, మనం అందరు కలిసి నడిపియాలి. అరే చూసిరారా మనడు ఎంత మంచి మాట మాట్లాడిండు, అట్లుండాలి. మీరే ఉన్నారా? అరే అజ్జిగా, వాడు చిన్న పోరాడు, వాడికి ఏం ఎరకరా? వాడు 100 ముచ్చట్లు మాట్లాడతాడు. అరే మా బలిగా ఎంతున్నా ఎరికేనా? ఈ ఊళ్ళో సగం మంది మా పాలెలు లేరా? నేను ఒక్క ముచ్చట చెప్పినా అనుకో, పోగ్రాలన్నీ నీకే వస్తాయిరా. అదిరా నా కెపాసిటీ. వాడు ఎంతరా బచ్చవాడు? అరే మన మనకెందుకు లొల్లీలు? ఈ లొల్లీలు పాడువాడా, నీకు
దండం పెడతాడు లాభులరా ఏదో నీ బిత్త దాని వారికి దాన్ని మొత్తం ఎగ్గా వాడితే ఆ కళ్ళు పురేదాన్ని కళ్ళు అవరు ఫస్ట్. అరే మనీగా ఏమనుకోకురా అట్లా నోరు జారన్నా కానీ. ఏ సరే సరేనే ఫస్ట్ అయితే కళ్ళంచి పుల్ల పడతాను. సక్కనోడు సారు పంచు సక్కనోడు సారు పంచు సక్కల సాడాకులేసినాడే పట్టు మాసాలకు తంబాలు మాటినాడే. హలో డీజే తందానే ఆవు నేను ఒక లొకేషన్ పంపుతా చక్క ఆడిగా ఒకటి బండి పంపినా చూసుకోయే జల్దిరా. సరే సరే అరే డీజే వస్తుందట్రా. యవ్వా డీజే వస్తున్నారా? అజయ్ ఇంకెక్కడ అవుతారు? అమ్మ తోడు అజ్జిగా డీజే హైలైట్ ఉన్నదిరా. మరేమనుకుంటున్నావురా అట్టినా 6 లక్షలు పెట్టుకున్నా. అరే అజ్జిగా ఒక పాట పెట్టు ఎగురు. పెట్టు పెట్టు ఏందిరా పాట పెట్టన్నా వచ్చిందే ఇప్పుడు పూజ చేయాలి ఏం చేయాలి పాట పెట్టుకుంటావు? అయ్యో ఓ పాట రాదురా ఎగురుదాం సానువల్ అవుతా అని. అరే మీకు కొద్దిగా తెలుగు ఉన్నారా? ఇప్పుడు పాటలు ఎత్తారా? రేపు పూజ చేసినాక పాటలు వేద్దాం. అరే గింత ఉంటా అరియా సాన్స్ పోతేనా ఏ పాట లేవా కోంపారియా. అరే అజ్జిగా నువ్వు మావాడు అనుకున్నారా? ఇప్పుడు నువ్వు గిట్ల చేస్తున్నావు ఇంకా రాలేనా గిట్ల చేస్తావురా? అరే సంతిగా పోందారా. అరే ఎటుర్రా? నేను పాట లేవంటే ఏమెత్తలేవు ఇక మేము పోతాను నీకు నాకు సోపత్ బంధు. నీకు కాకుండా డీజే మురిగి పెట్టుకోరా మేము పోతాను. ఊరి అవ్వా వీళ్ళు పోతెట్టరు వీళ్ళు లేవడానికి దించడానికి ఇవ్వలేరా. అరే పాటలు పెడతారా? ఎవరో ఎట్టిపోతాను? గజనా డీజే ఉన్నాడట ఎగురుతాలు చూసేస్తా పోయి. సరే సరే పోరా. అమ్మ తోడు అజ్జిగా డీజే కూడా కొనుకొచ్చిందా? వీడిని ఎట్లా చేసి నాగం చేయాలి లేకపోతే నాకేసరి పెట్టిండు. పోలీసులు ఫోన్ చేద్దాం. హలో సారు ఏడున్నారు మీరు? ఇగో మా ఊళ్ళే ఓ పోరడు డీజే పెట్టిండు ఘోరంగా సౌండ్ పెట్టిండు ముసలోళ్ళు చచ్చిపోతారు. అరే సారు మీరు జల్లి రారే ఏడుండేందే మాకు ఓరేమో మీరు చచ్చిపోమంటావా మరి చెప్పు ఇక. అరే డీజేలు పెట్టి మమ్మల్ని ఎందుకు చంపుతారు చెప్పు. సారు దండం పెడితే జల్లి రారు మా ముసలంతా పిచ్చి పిచ్చి చేస్తాను ఆమని చెప్తాను మీ కాలు మొక్కుతారు రారి సారు. సరే రారి ఇగో ఇక్కడనే ఇగో మీకు లైవ్ లొకేషన్ పంపుతా అవసరం అయితే రారి జల్లి. పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీద కారు మీద తోలెత్తునా పోని మీకుందురా దారి పొంటత్తుండు రానిద్దునా దవ్వ పొంటత్తుండు ఓనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద వందిద్దునా ఇరుకుంటూ పోతాడు అనుకుంటా వస్తాడు బందైదునా బంధమై చూపనా. గాలి గలి చెత్తుండు గండమై కూసుండు గాలిద్దునాయ్. పానాలు పోతున్నట్టున్నాయి రేపో మాపో ఎప్పుడెప్పుడొస్తావో చూడాలని ఓ బావా నిన్ను వచ్చేస్తానే నా బంగారము రేపో మాపో దిగమింగుతున్న ఈ దుఃఖాలను బతకాలని నీతో గడయ గడయ కన్నీటి సుఖ తీస్తున్నా నా గడపలోనా గడప
జన్మలోనా పూట పూట పస్తులుండుకుంటా చూస్తున్నా ఆ రోజుకి దగ్గరున్నా నీకు దూరమున్నా ఏడున్నా నీ వాడినేగా ఈ సీనయ్య గుంటున్నదే సినదారా నీ కోసము ఈ దూరాన్ని చెరుపుతూ తీరాల కగిరింది అందాల ఈ మానము ఓ బాబా చూస్తున్నానే ఇంటి మీనంగా ఈ మానము ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని కొట్టుకుంటుంది నా పానము ఒక్క మాటిచ్చిండంటే అసలు తగ్గేదెల్లా ముందు కడుగేసిండంటే అసలు తగ్గేదెల్లా లావా పువ్వై పూస్తే ఫైరే పుష్ప అడవి సింగం చేస్తే వేటే పుష్ప ఆ చేతిలో ఓ కొట్టని కపుడాకలి ఆడెదురుగా నిలబడితే వారని స్వామి ఇలా దువ్వాన వెట్టి దువ్విత గడ్డం ఏక్దా ఊగిందిరా ఈ ఇండియా ఏయ్ ఏంద్రా ఈ న్యూసెన్స్ ఏంద్రా సౌండ్ పొల్యూషన్ ఏంది డీజే వదలరా ఇటు రమ్మన్ సార్ నాయే ఎంతున్నారో నువ్వు డీజే కొన్నావు మీ అయ్యారా మీ అయ్యని రమ్మని పో సార్ మా డాడీ గొర్రెకాడు పోయింది సార్. మీ డాడీ గొర్రెకాడికి పోతే నువ్వు డీజే సౌండ్ పెట్టి ఈ వాడవాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతాను అవరా నాడు పోలీస్ అయినాడు సార్ మీ దండం పెట్టి సార్ ఇయ్యాలి అనుకున్నా సార్ ఇంకా పూజ అవుతాం కాలే సార్. పూజ అయితేంది కాకపోతేంది నువ్వు ఇక్కడ సౌండ్ పెడితే నాకు 100 ఫోన్లు వచ్చినాయి వాళ్ళకి నేనేం చెప్పాలి నాడు డీజే తీసుకున్నాడు స్టేషన్ నాడు సార్ ఏంటిదిరా మీరు గింత లేరుగా నాకు లంచం ఇస్తారా మీరు చిన్నోళ్ళు అనుకున్నారు మీ కథలు పెద్దగానే ఉన్నాయి నాడు స్టేషన్ నాడు బాబు పోనీ బండి